హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్లో క్రూడ్ ఆయిల్, తినే వస్తువులు, వెపన్స్ వంటివి ట్రేడింగ్ జరుగుతున్నాయి. ఈ ట్రేడింగ్ వల్లే ఒక కంట్రీ గ్రోత్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఏ కంట్రీ అయితే ఎక్కువ ట్రేడింగ్ చేస్తుందో ఆ కంట్రీ బాగా డెవలప్ అవుతుందని అర్థం. నిజం చెప్పాలి అంటే ఈ ట్రేడింగ్ వల్లే ఎన్నో యుద్ధాలు జరిగాయి. అయితే 1492లో కొలంబస్ అమెరికాను కనుక్కున్నాడు. తర్వాత అక్కడ యూరోపియన్ పవర్స్ కాలనీస్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ కాలనీస్లో హ్యూమన్ లేబర్ అవసరపడింది. చాలా మొత్తంలో ఉన్న ఆఫ్రికా ప్రజలపైన ఈ యూరోపియన్ పవర్స్ కన్ను పడింది. ఈ స్లేవ్ ట్రేడ్ ఎలా జరిగిందో, లక్షల మంది ఆఫ్రికన్ ప్రజలు ఎలా సఫర్ అయ్యారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఆఫ్రికా కాంటినెంట్లో చాలా కల్చర్స్, కింగ్డమ్స్ ఉండేవి. 9th సెంచరీ నుండి గోల్డ్ కోసం అక్కడ మైనింగ్ జరుగుతూ ఉండేది. అక్కడ గోల్డ్కు, ఉప్పుకు కొదవలేదు. 15th సెంచరీ స్టార్టింగ్లో పోర్చుగీస్ వారు ఆఫ్రికాలో ఉన్న గోల్డ్ని ట్రేడ్ చేద్దామని ఎంటర్ అయ్యారు. 1442లో పోర్చుగల్ కెప్టెన్ ఆంటోన్ గాన్సేల్స్ ట్రేడ్ కోసం వచ్చాడు. కానీ పోర్చుగల్ కింగ్ను ఇంప్రెస్ చేద్దామని కొందరు ఆఫ్రికన్ ప్రజల్ని కిడ్నాప్ చేసి పోర్చుగల్కు తీసుకెళ్లాడు. ఇది స్లేవ్ ట్రేడ్కు ఫస్ట్ స్టెప్ అయ్యింది. 1482లో పోర్చుగీస్ వారు ఇప్పుడున్న ఘనా అనే కంట్రీ కోస్ట్ దగ్గర ఎల్మినా క్యాస్టిల్ అనే కోటను కట్టారు. 1442 తర్వాత స్లేవ్ ట్రేడింగ్ ఒక బిజినెస్ లాగా మారింది. ఆఫ్రికాలోని రాజులకు లంచాలు ఇచ్చుకుంటూ ఈ స్లేవ్ ట్రేడ్ నడిపేవారు. ఎల్మినా క్యాస్టిల్లో కిడ్నాప్ చేసిన వారిని కట్టేసి ఉంచేవాళ్ళు. అక్కడ ఫుడ్, లైట్, టాయిలెట్స్ ప్రాపర్గా ఉండేవి కాదు. దీనివల్ల చాలామంది అనారోగ్యంతో చనిపోయేవారు. అయినా సరే ఎవరు పట్టించుకునేవారు కాదు. అప్పుడే 1492లో కొలంబస్ అమెరికాను కనుక్కున్నాడు. స్పెయిన్, పోర్చుగల్, బ్రిటన్ మరియు ఫ్రాన్స్ మెల్లగా అమెరికాలో కాలనీస్ని ఏర్పాటు చేసుకున్నారు. వారి కాలనీస్లో ప్లాంటేషన్స్ నడపడానికి చాలామంది వర్కర్స్ అవసరం పడింది. ఈ స్లేవ్ ట్రేడ్ ఐడియా తెలిసి మెల్లగా యూరోపియన్ పవర్స్ అందరూ ఈ స్లేవ్ ట్రేడ్ని స్టార్ట్ చేశారు. ఈ ఆఫ్రికన్ ప్రజల స్లేవరీ కోసం యూరోపియన్ పవర్స్ ఒకరికొకరు గొడవ పడ్డారంటే అర్థం చేసుకోండి ఈ ట్రేడింగ్లో ఎంత లాభం ఉండేదో. అయితే కొందరు రాజులు లంచం తీసుకొని ఈ స్లేవ్ ట్రేడ్ని సపోర్ట్ చేస్తే, ఇంకొందరు రాజులు మాత్రం ఇది సీరియస్ ఇష్యూ అని ఈ స్లేవ్ ట్రేడ్ని వ్యతిరేకించారు. అందులో ఒకరు కాంగో కింగ్ ఆల్ఫోన్సో ఈ స్లేవ్ ట్రేడింగ్కు వ్యతిరేకంగా 1526లో పోర్చుగీస్ కింగ్కు లెటర్స్ కూడా రాశారు. కానీ వారు ఈ లెటర్స్ను పట్టించుకోలేదు. పైగా వ్యతిరేకంగా ఉన్న రాజ్యాలపై యుద్ధాలు చేశారు. అలా మెల్లిగా 18th సెంచరీలో ఈ ఆఫ్రికా పైన యూరోపియన్ పవర్స్కు పూర్తి అధికారం వచ్చింది. 18th సెంచరీలో ఈ స్లేవ్ ట్రేడ్కి అడ్డు అదుపు లేకుండా పోయింది. ముందుగా కొందరు సోల్జర్స్ ఆఫ్రికాలోని గ్రామాల్లోకి వెళ్ళి కొందరు ప్రజల్ని లాక్కొని వచ్చి ఎల్మినా క్యాస్టిల్ వంటి కోటలలో బంధించేవారు. స్లేవ్ రష్ ఎక్కువగా ఉండడంతో ఆఫ్రికా వెస్ట్ కోస్టులో ఎన్నో కోటలను కట్టించారు. అలా ఆ కోటలలోకి స్లేవ్ షిప్స్ వచ్చేవి. వేలాది మందిని ఒకే షిప్లో ఎక్కించేవారు. కనీసం వారికి కాలు చాచుకునేంత స్థలం లేకుండా ఇరుక్కుగా ఉండేది. ఈ అట్లాంటిక్ ఓషన్ పైన సుమారు 6 వారాల నుండి 10 వారాల వరకు జర్నీ సాగేది. 10 మందిలో కేవలం 3 మాత్రమే ఆ కండిషన్స్కు బ్రతికి ఉండేవారు. చనిపోయిన వారిని అట్లాంటిక్ ఓషన్లోనే పడేసేవారు. అలా వందలాది మంది ఆ షిప్పులోని నరకం చూస్తూ చనిపోయేవారు. అలా అమెరికా, కరేబియన్, బ్రెజిల్ లాంటి కాలనీస్లోకి షిప్స్ వెళ్ళేవి. అలా ఈ జర్నీలో సుమారు 3,80,000 మందిని అమెరికాకు, 40 లక్షల మందిని కరేబియన్కు, 48 లక్షల మందిని బ్రెజిల్కు ఎక్స్పోర్ట్ చేశారు. ఈ జర్నీ మొత్తాన్ని మిడిల్ ప్యాసేజ్ అంటారు. ఆ షిప్స్లో బ్రతుకున్న వారిని ఆక్షన్ ద్వారా ఫామ్ ఓనర్స్కి ఒక స్టేజ్ మీద నిలబెట్టి అమ్మేవారు. ఎవరైతే స్ట్రాంగ్గా కనిపిస్తారో వారిని ఎక్కువ రేటుకు కొనేవారు. ఇలా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరినీ స్లేవ్స్గా మార్చి సపరేట్ చేసేవారు. ఈ ప్రాసెస్ మొత్తం స్లేవ్ ఆక్షన్ అంటారు. ఈ స్లేవ్స్ని షుగర్, కాటన్,
టొబాకో ప్లాంటేషన్స్లో వర్క్కి పెట్టేవారు. వారిని పొద్దున్నే లేపి రాత్రి వరకు బ్రేక్ లేకుండా ప్లాంటేషన్ సైట్లో పని చేయించేవారు. వారికి మనీ ఇచ్చేవారు కాదు, ఫుడ్ సరిగ్గా పెట్టేవారు కాదు. పైగా పనిలో చిన్న మిస్టేక్ జరిగినా పనిష్మెంట్స్ ఇచ్చేవారు. ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే చంపేసేవారు. అక్కడికి చేరిన తర్వాత కేవలం 10 సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతికిన వారు లేరు. ఈ స్లేవ్ ట్రేడ్ చాలా సంవత్సరాల తర్వాత కొందరి స్లేవ్స్ తిరుగుబాటుతో ఇంకా ఈ విషయం గురించి తెలిసి యూరోపియన్ ప్రజలు వాళ్ళు వారి గవర్నమెంట్స్ పైన ప్రెజర్ పెట్టడంతో ఈ స్లేవ్ ట్రేడ్కు ఎండ్ కార్డ్ పడింది. దానితో బ్రిటిష్ గవర్నమెంట్ 1833లో స్లేవరీని అబాలిష్ చేసింది. తర్వాత ఫ్రాన్స్ 1848లో, అమెరికా 1865లో ఈ క్రూయల్ సిస్టమ్కి ఫుల్ స్టాప్ పెట్టారు. మొత్తం వరల్డ్లో స్లేవ్ ట్రేడ్ 1888లో బ్రెజిల్ స్లేవరీ బ్యాన్ చేసినప్పుడు ఎండ్ అయ్యింది. సుమారు 4 తరాలు ఈ స్లేవరీ అనే ఉచ్చులో చిక్కుకున్నాయి. లక్షలాది మంది చావు కోసం ఎదురు చూస్తూ చనిపోయారు. ఈ స్లేవ్ ట్రేడ్ ఆఫ్రికాకు ఒక చీకటి చరిత్రగా మిగిలిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.